సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ సంబంధించి ఈ రోజు క్లాస్లో కంటిన్యూషన్ చూద్దాము. సో ఫస్ట్ నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ, మన ఆబ్జెక్ట్స్ అంటే రియల్ వరల్డ్ లో మనం చూసే దేనైనా సరే మన ఆబ్జెక్ట్స్ అని పిలవచ్చు. ఓకే, సో నిన్న చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం మనం పర్సన్స్ అయినా సరే, బర్డ్స్ అయినా, ట్రీస్ అయినా, బెంచ్ అయినా, పెన్ అయినా, ఫోన్ అయినా, సో ఎనీథింగ్ కెన్ బి కాల్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డేటా ప్లస్ మెథడ్స్. ఆల్రెడీ మనం నిన్న చూసాము. సో డేటా అనేది మనకి మిడిల్ లో ఉంటుంది, మెథడ్స్ అనేవి దాని చుట్టూ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్స్ లో మనం ఈ డేటా మెథడ్స్ ని ఎలా ప్లేస్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాము. సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే నేను టెక్స్ట్ బుక్ లో నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీకోసం. ఓకే, సో ఇక్కడ పర్సన్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో పర్సన్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే దాంట్లో ఏమేమి డేటా ఉంటుంది, ఏమేమి మెథడ్స్ ఉంటుంది, ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ స్క్రీన్ మీద చూపించిన విధంగా మనం చూపిస్తాం. ఓకే, సో ఇక్కడ పర్సన్ లో మనం సింపుల్ గా రెండు అట్రిబ్యూట్స్ తీసుకున్నాం, అంటే రెండు ప్రాపర్టీస్ తీసుకున్నాము. ఏంటి ఆ ప్రాపర్టీస్ అంటే ఆ పర్సన్ కి సంబంధించిన నేమ్, అతని బేసిక్ పే అంటే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నాం. ఇవి రెండు కూడా అతని డేటా అవుతాయి. నెక్స్ట్ ఆ డేటాని ఉపయోగించుకొని మనం కొన్ని ఆపరేషన్స్ చేస్తాం. ఆపరేషన్స్ ఫంక్షన్స్ అన్నమాట, మెథడ్స్. ఇక్కడ చూస్తే అతని డేటా మీద మనం చేసే ఫంక్షన్స్ ఏంటయ్యా అంటే శాలరీ, అలానే ట్యాక్స్, అంటే అతనికి సంబంధించిన శాలరీ క్యాలిక్యులేషన్. ఎందుకంటే శాలరీ అనేది సింగిల్ కాంపోనెంట్ కాదమ్మా, మీకు కనుక ఐడియా ఉన్నట్లయితే శాలరీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. అంటే దాంట్లో మనకి బేసిక్ పే ఉంటది, అలానే డిఏ ఉంటది, అలానే హెచ్ఆర్ఏ ఉంటది, అలానే రిమైనింగ్ అలవెన్సెస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మనకి శాలరీలోకి వస్తాయి. సో ఒక శాలరీని మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే యూ నీడ్ టు కౌంట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, బేసిక్ ని, డిఏని, హెచ్ఆర్ ఇవన్నీ కలిపితే శాలరీ వచ్చింది అనమాట. సో శాలరీ క్యాలిక్యులేషన్ కి ఒక ఫంక్షన్ ఉంది. అలానే ట్యాక్స్ క్యాలిక్యులేషన్. ఓకే, ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ మీకు తెలుసు కదా, అతనికి వచ్చే ఆదాయం ఎంత, అతనికి ఎగ్జామ్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి డిడక్షన్స్ ఉన్నాయి, అవన్నీ తీసిన తర్వాత మనకి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఒక పర్సన్ కి సంబంధించి అతని డేటా నేమ్ ని, బేసిక్ పేని ఉపయోగించుకొని అతనికి సంబంధించిన శాలరీని, ట్యాక్స్ అనే ఫంక్షన్స్ మనం పెర్ఫార్మ్ చేస్తాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ శాలరీ, ట్యాక్స్ అనే ఫంక్షన్స్ మనం పెర్ఫార్మ్ చేయాలి అంటే ఖచ్చితంగా అతనికి సంబంధించిన డేటా అనేది మనకు ముందు ఉండాలి. ఓకే, అతనికి సంబంధించిన పే డీటెయిల్స్ మన దగ్గర లేకపోతే మనం శాలరీ కానీ ట్యాక్స్ కానీ క్యాలిక్యులేట్ చేయలేం. ఓకేనమ్మా. నెక్స్ట్ అతనికి సంబంధించినటువంటి శాలరీ క్యాలిక్యులేషన్ ఎలాగైతే మనం ఫంక్షన్స్ ఉపయోగిస్తామో ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లో కొన్ని మెయిన్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ముఖ్యంగా 4 మెయిన్ ఫీచర్స్ ఉంటాయి. ఈ 4 మెయిన్ ఫీచర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ 4 ఫీచర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు స్క్రీన్ మీద. సో ఫస్ట్ వన్ వచ్చేసి డేటా అబ్స్ట్రాక్షన్, సెకండ్ వన్ ఎన్క్యాప్సులేషన్, నెక్స్ట్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ పాలిమార్ఫిజం. ఓకే, పేర్లు మీకు కొత్తగా ఉండొచ్చు కానీ వాటిలో కాన్సెప్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆ టర్మ్స్ మీరు అర్థం చేసుకోండి, ఆ టర్మ్స్ గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. ఓకే, ఈ 4 టర్మ్స్ గురించి మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. ఓకే, అబ్స్ట్రాక్షన్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే దాచిపెట్టడం, హైడ్. ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం, ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లో మనం డేటాని ఖచ్చితంగా సెంటర్ లో పెట్టి దాచిపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనకి డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ డేటాని దాచిపెట్టిన తరువాత మనం ఆపరేషన్స్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ స్లైడ్ లో కనుక మీరు గమనిస్తే ఇక్కడ మనకి 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి అబ్స్ట్రాక్షన్, రెండోది ఎన్క్యాప్సులేషన్. ఓకే, అబ్స్ట్రాక్షన్ అంటే చెప్పాను దాచిపెట్టడం అని చెప్పి. ఓకే, బయట వాళ్ళకి కనపడనీయకుండా దాచిపెట్టే దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. రెండోది ఎన్క్యాప్సులేషన్ అంటే మీకు తెలుసుకోవాలంటే మీరు క్యాప్సూల్ అనే మాట విన్నారమ్మా? ఎవరన్నా క్యాప్సూల్ అనే మాట విన్నారా? క్యాప్సూల్ విన్నారా ఎవరన్నా? క్యాప్సూల్ అనే మాట ఎనీవన్? yes sir. యా, ఏంటి క్యాప్సూల్ అంటే? టాబ్లెట్స్ ఉంటాయి. యా, వెరీ గుడ్, టాబ్లెట్. సో అంటే మీకు ఇక్కడ 2 రకాలు ఉంటాయమ్మా. టాబ్లెట్స్ అంటే మనం మామూలుగా అనుకునే టాబ్లెట్స్ వేరు, క్యాప్సూల్ వేరు. ఎవరైనా డిఫరెన్స్ చెప్పగలరా? క్యాప్సూల్ అంటే లిక్విడ్ లా ఉంటుంది సార్. ఓ, ఇంకొంచెం దగ్గర చెప్పాలి. టాబ్లెట్ అంటే గట్టిగా ఉంటదనా? సార్ కాదు సార్, లోపల వేరే చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి సార్ దీంట్లో. వెరీ గుడ్. నార్మల్ గా టాబ్లెట్ అంటేనే మన గట్టిగా ఉండేది. ఓకే, మనం దాన్ని విరగదీయచ్చు, ముక్కలు చేయొచ్చు.
కానీ క్యాప్సూల్ అనేది ఏంటంటే 2 ప్లాస్టిక్ గొట్టాల మధ్యలో మనకి పూసలు లాగా ఉంటాయి. గమనించారు మీరు? దాన్ని మనం క్యాప్సూల్ అంటాం అనమాట. ఓకే, క్యాప్సూల్ అంటే ఏంటంటే పైన ఒక తొడుగు ఉంటుంది. అది యాక్చువల్గా మందు కాదు. పైన ఉండే తొడుగు అనేది మనకు మందు కాదు. మనకి యాక్చువల్గా మెడిసిన్ ముందేది వాటి లోపల ఉండే పూసలు ఉంటాయి చూసారా, అది యాక్చువల్ మెడిసిన్ అనమాట. సో ఆ పూసలని మనం చేతితో పట్టుకోకూడదు, అది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని జాగ్రత్తగా ఈ 2 క్యాప్సూల్స్ మధ్యలో ప్లేస్ చేస్తారు. అండ్ 2 ప్లాస్టిక్ ఉంటాయి చూసారా, ఆ 2 మధ్యలో ప్లేస్ చేస్తారు. ఓకే, అలా ఫామ్ అయ్యేదాన్ని మనం క్యాప్సూల్ అంటాం. సో ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లో ఏంటంటే మన డేటా అనేది చాలా జాగ్రత్తగా భద్రపరచాల్సింది. ఓకే, చాలా కేర్ఫుల్ గా మనం దాన్ని ఉంచాలి. అందుకని ఏం చేస్తామంటే దాని ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఒక బొమ్మ కనిపిస్తుంది. ఓకే, ఒక బాక్స్ లాగా ఉంది. ఆ బాక్స్ మీ జస్ట్ మనం రాసాం, దాంట్లో డేటా ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి అని చెప్పి. అంతేగాని దాని లోపల ఏం డేటా ఉంటుంది అనేది మనం బయట కనపడనట్లేదు, మీరు గమనించవచ్చు అక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ అనేది ఇందాక పైన చెప్పుకున్న మన ఈ పర్సన్ కనుక అనుకుంటే, ఇదిగోండి ఈ మొత్తం డీటెయిల్స్ ఇలా ఉంటాయి ఓపెన్ చేస్తే. కానీ మనం దీన్ని ఓపెన్ చేయకుండా జస్ట్ ఇదిగో ఇలా చూపించేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. లోపల పెట్టేస్తాం. ఓకే, మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అబ్స్ట్రాక్షన్, దాచిపెట్టడం. ఎలా దాచిపెడతాము? ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి ఎవరన్నా దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే చూడనివ్వదు. మరి ఏం చేయనిచ్చిద్ది? ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద ఫంక్షన్స్ మాత్రమే చేయనిచ్చిది. అంటే సపోజ్ ఈ పర్సన్ కి సంబంధించిన శాలరీ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, ఈ పర్సన్ కి సంబంధించినటువంటి ట్యాక్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి అనే క్యాలిక్యులేషన్ మాత్రమే చేయనిచ్చిది, కానీ లోపలుండే డేటాని మనకి చూడనివ్వదు. అందుకనే ఇక్కడ మీరు ఆరోస్ లో చూడొచ్చు, ఈ ఆబ్జెక్ట్ లోకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళగలదు, అలానే లోపల ప్రాసెస్ అయి ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది. అంతేగాని లోపల ఏం జరుగుతుంది అనేది బయటికి మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియనివ్వదు. ఓకే, సో దిస్ ఫీచర్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్, దాచిపెట్టడం, హైడ్ చేయడం. ఓకేనమ్మా? సో ఎన్క్యాప్సులేషన్ అంటేనేమో లోపల భద్రపరచడం. ఆల్రెడీ మనం డయాగ్రామ్ చూసారు మీరు, డేటా సెంటర్ లో ఉంటుంది, చుట్టూ మనకు ఉంటాయి కదా ఫెదర్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. అబ్స్ట్రాక్షన్ అంటేనేమో బయట వాళ్ళకి కనపడనీయకుండా జాగ్రత్తగా దాచిపెట్టడం. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ మనకి ఇక్కడ ఉండేది ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇన్హెరిటెన్స్. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే మనం దీంట్లో చూసుకునే ముందు ఎవరైనా జనరల్ వర్డ్ విన్నారు ఇన్హెరిటెన్స్ అనేది? జనరల్ గా ఎప్పుడన్నా బయట విన్నారా? ఇన్హెరిట్ అనే మాట విన్నారు ఎప్పుడన్నా? ఇన్హెరిటెన్స్ ఆర్ ఇన్హెరిట్ అనే మాట విన్నారమ్మా ఎవరన్నా? ఎనీవన్? యా చెప్పండి. ఇన్హెరిటెన్స్ విన్నారా ఎవరన్నా? ఎవరు వినలేదా? ఓకే సార్, చెప్పమ్మా. నిషేధం అంటారు సమ్ టైప్ అలానా సార్? నో, అలా కాదమ్మా. ఇన్హెరిటెన్స్ అంటే నిషేధించేది కాదు, అది ప్రొహిబిటెన్స్. ప్రొహిబిటెన్స్ అంటే నిషేధించడం. సో ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే వారసత్వం. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం అన్నమాట. అంటే మన తాతల దగ్గర నుంచి తండ్రులకు వచ్చేది, తండ్రుల దగ్గర నుంచి మనకు వచ్చేది, మన నుంచి మన పిల్లలకి వెళ్ళిద్ది, పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి వెళ్ళిద్ది. సో ఈ చైన్ ఏదైతే ఉందో దీన్ని వారసత్వం. ఓకే, సో ఈ వారసత్వం గురించి మనం చెప్పినప్పుడు ఎప్పుడైనా చూడండి, చరిత్రలో మనకి వారసత్వం గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫాదర్స్ గురించి చెప్తారు. ఓకే, అంటే బిగినర్స్ అన్నమాట. ఓకే, సపోజ్ ఈ పర్టికులర్ ఈ వారసత్వంలో అంటే ఈ హైరార్కీలో స్టార్టింగ్ ఎవరు, ఆయన దగ్గర నుంచి మొదలైంది ఈ తరం అని చెప్పుకుంటారు చూసారా. సో ఆ పర్టికులర్ హైరార్కీ మొత్తం కూడా మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, ఒక వారసత్వం లాంటిది, అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వస్తుంది. మీకు తెలుసు వారసత్వం అంటే ఇక్కడ మనం రకరకాలు చెప్పుకోవచ్చు. ఒకటి సపోజ్ ఆస్తులు ఉన్నాయి అనుకోండి. ఓకే, ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి. ప్రాపర్టీస్ అనేవి మీకు తెలుసు, తాతల నుంచి తండ్రులకు వస్తాయి, తండ్రుల నుంచి పిల్లలకి వెళ్తాయి, ఇలా ఆ ప్రాపర్టీస్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఆ పర్టికులర్ హైరార్కీలు, ఆ ఫ్యామిలీ హైరార్కీలు వెళ్తూ ఉంటాయి. అలానే ఇంకొన్ని మనం వారసత్వంగా చెప్పుకోవచ్చు, కొన్ని లక్షణాలు. ఓకే, మీరు వినే ఉంటారు. సో వీళ్ళ నాన్న కోపం ఎక్కువ, అందుకని వీడికి కూడా కోపం వచ్చింది. లేకపోతే వీళ్ళ నాన్న భయసుడు, అందుకని వీడి కూడా భయసుడు అయ్యాడు. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఓకే, వారసత్వంగా మనకు సంక్రమించేవి ఏవైనా సరే మనం ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే వారసత్వం వచ్చిందంటే, సపోజ్ ఒక ఫాదర్ నుంచి ఒక సన్ కి వారసత్వంగా వచ్చిందంటే యాజ్ ఇట్ ఈస్ గా ఫాదర్ సన్ లాగా మారడు. అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఫాదర్ కు ఉండే లక్షణాలన్నీ సన్ కు ఉండవు. ఓకే, ఫాదర్ కి సంబంధించినవి ఉంటూ దానితో పాటుగా ఇతనికి కొన్ని ఎక్స్ట్రా లక్షణాలు ఉంటాయి.
అంతేనా? ఇప్పుడు మరి గమనిస్తే వారసత్వం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీ తాత దగ్గర నుంచి మీ తండ్రి గారు ఒక 100 ఎకరాలు వచ్చింది అనుకోండి, అదొక వారసత్వం, ఆయన ఇచ్చారు ఆయనకి. ఓకే, సో మీ తండ్రి గారు ఏం చేస్తారు, ఆ 100 ఎకరాలకి ఇంకొన్ని యాడ్ చేసి మీకు ఇస్తారు, అది మీకు వచ్చే వారసత్వం. మీరేం చేస్తారు, మీకు దాన్ని ఇంకొన్ని యాడ్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారు. సో ఎప్పుడైనా సరే ఈ హైరార్కీలో మనం కిందకు వచ్చే కొద్దీ ఏదో ఒకటి మనకి ఎడిషనల్ గా వస్తూ ఉంటది, ఎడిషనల్ గా వస్తూ ఉంటది అనమాట, ఇది వారసత్వం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను ఒక బొమ్మ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక హైరార్కీ కనిపిస్తుంది మీకు. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పైన టాప్ లో ఏముందో చెప్పగలరా మీకు కనిపించిన దాని ప్రకారం? ఏం కనిపిస్తుందమ్మా ఇక్కడ ట్రీలో ఫస్ట్ పైన? అంటే హైరార్కీ మనం ట్రీ అనుకుంటే కనుక పైన ఏం కనిపిస్తుంది మీకు? ఏం కనిపిస్తుంది బాబు? బర్డ్. బర్డ్, బర్డ్. ఓకే, పక్షి. ఓకే, ఇక్కడ పక్షి అనేది ఇక జనరల్ టర్మ్. ఓకే, సో పక్షులు అంటే అన్ని పక్షులు అవుతాయి, మనకు చూసే ఏవైనా సరే పక్షి జాతుల్లోనే ఉంటాయి. ఇక్కడ ఏం చేశారు, ఆ పక్షి అనేది అందరికంటే ఫోర్మోస్ట్ కాబట్టి ఆ పక్షి అనేది పైన పెట్టారు. ఓకే, ఒక పక్షికి ఉండాల్సిన మినిమం ప్రాపర్టీస్ ఏంటి అనేది అక్కడ కొన్ని మెన్షన్ చేశారు. ఓకే, సో ఏవి అట్రిబ్యూట్స్ మెన్షన్ చేశారు పక్షి అని చెప్పడానికి? దానికి ఈకలు ఉండాలి, ఫెదర్స్, అదే అక్కడ మీకు కనిపిస్తుంది, ఈకలు ఉండాలి. అలానే పక్షులు మనకి జనరల్ గా తెలుసు, అవి గుడ్లు పెడతాయి, అంతేనా? సో అవి రెండు బేసిక్ ప్రాపర్టీస్ అన్నమాట. బేసిక్ ప్రాపర్టీస్ అంటే ఒక పక్షి అని చెప్పడానికి అంటే ముందు తరం నుంచి చూసుకుంటే పక్షులు ఎలా ఉంటాయి, వాటికి ఫెదర్స్ ఉంటాయి, గుడ్లు పెడతాయి. అలానే వాటిని మళ్ళీ క్లాసిఫై చేశారు, ఏంటి వాటిలో మళ్ళీ ఎగరగలివేవి, ఎగరలేనివి. ఓకే, ఫ్లయింగ్ బర్డ్స్ అండ్ నాన్ ఫ్లయింగ్ బర్డ్స్ మీరు ఇక్కడ చూసారు. ఎగరగలిగేవి, ఎగరలేనివి. ఎగరగలిగేవి అంటే ఏంటి మీరు చూస్తూ ఉంటారు, సో కాకి, చిలుక, పిచ్చుక ఇవన్నీ కూడా మనకి ఎగురుతాయి అనమాట. ఎగరలేనివి ఏంటి, ఎగరలేని పక్షులు అంటే చెప్పగలరు ఎవరన్నా? ఎనీవన్? ఎగరలేని పక్షులు, నాన్ ఫ్లయింగ్ బర్డ్స్. కోడి. కోడి. ఓకే, వెరీ గుడ్. సో కోడి అనేది ఎగరలేదు, అది కూడా పక్షి కాబట్టి. ఓకే, ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు కనుక చూస్తే స్క్రీన్ మీద చెప్పేయచ్చు. ఎగరలేని పక్షులు ఏమి ఉన్నాయి ఇక్కడ? కివి, కివీ బర్డ్ ఒకటి, అలానే పెంగ్విన్. మీకు కివీ తెలియకపోయినా కానీ పెంగ్విన్ తెలుసు కదా, సో మనకి మంచు ఖండాల్లో ఉంటాయి అనమాట పెంగ్విన్. అవి కూడా పక్షులే కానీ ఎగరలేవు. ఓకే, వాటికి చిన్న చిన్న రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేవు, అవి ఓన్లీ నడవగలవు, పరిగెత్తగలవు. అలానే ఇక్కడ చూడండి, మనం ఈ క్లాసిఫికేషన్ ఏదైతే చేసుకుంటూ వస్తున్నామో ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం చూడండి, ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాం. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లో ఏముంది, నెక్స్ట్ వాటికి ఏం క్లాసిఫై చేయొచ్చు అంటే వాటి నుంచి ఏం జనరేట్ అయింది. ఇప్పుడు బర్డ్స్ అనేది కనుక అనుకుంటే బర్డ్స్ నుంచి మనకి ఫ్లయింగ్ బర్డ్స్, నాన్ ఫ్లయింగ్ బర్డ్స్ అని రెండు. అంటే ఈ బర్డ్ కుండే ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఏంటవి, ఫెదర్స్, అలానే లేయింగ్ ఎగ్స్ అంటే ఈకలు, ఈ గుడ్లు పెడతామని ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి కింద తర్వాత వచ్చి అన్ని పక్షులకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఎగిరే వాటికైనా ఎగరైన వాటికైనా ఈ రెండు ఫీచర్స్ కామన్, అవి వారసత్వంకి వచ్చేస్తాయి. అలానే వీటిలో మళ్ళీ రకరకాలు. ఓకే, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. అలానే మీకు జనరల్ గా ఇంకొంచెం అర్థమని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటోమొబైల్స్ చూసే ఉంటారు. ఆటోమొబైల్స్ విన్నారు, ఈ మాట విన్నారు మీరు? ఆటోమొబైల్స్ విన్నారా? ఎనీవన్ విన్నారా ఆటోమొబైల్స్ అనే వర్డ్? హలో, విన్నారా ఆటోమొబైల్స్ అనే వర్డ్? ఓకే, ఏంటి ఆటోమొబైల్స్ అంటే? చెప్పాలి, ఆటోమొబైల్స్ అంటే ఏంటి? హలో, చెప్పాలా ఆటోమొబైల్స్ అంటే ఏంటి? స్పేర్ పార్ట్స్ అంటే నో. ఆటోమొబైల్స్ అంటే స్పేర్ పార్ట్స్ కాదు బాబు. ఆటోమొబైల్స్ అంటే మన వాహనాలన్నీ ఆటోమొబైల్సే. ఆటోమొబైల్. ఓకే, వాటంతా అవే నడవగలిగేవి. మొబైల్ అంటే మనకు మూవ్మెంట్ ఉండే వాటి మన మొబైల్ అంటాం. వాటంతా అవే నడవగలిగేవి. వాటిలో మనకి రకరకాల ఆటోమొబైల్స్ ఉంటాయి. 2 వీలర్స్ అని, 4 వీలర్స్ అని, 8 వీలర్స్ అని. ఓకే, మళ్ళీ వీటిలో మీరు చాలా రకాలు ఉంటాయి. స్కూటర్స్ అని, బైక్స్ అని, కార్ అని. ఓకే, మళ్ళీ కార్ లో మీరు తీసుకుంటే దాంట్లో మళ్ళీ హ్యాచ్ బ్యాక్ అని, సెడాన్ అని, ఎస్యూవి అని. విన్నారు ఈ పేర్లని? విన్నారు మీరు? ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్. ఒక కార్ అనేది ఒక కేటగిరీ తీసుకుంటే దాంట్లో రకాలు ఉంటాయి. హ్యాచ్ బ్యాక్. ఓకే, హ్యాచ్ బ్యాక్ అంటే మన మారుతి 800 కానీ, లేకపోతే i20 కానీ, లేకపోతే ఆల్టో హ్యాచ్ బ్యాక్లు అనమాట.
సెడాన్ అనుకోండి, ఈ డిజైర్ కానీ వెర్నా కానీ ఇలాంటి కార్స్ ని సెడాన్స్ అంటారు. ఎస్యూవీస్ అనుకోండి, మీకు తెలుసు ఈ టయోటా ఫార్చునర్ కానివ్వండి, టాటా సుమో, ఇలాంటివన్నీ కూడా మనకి ఎస్యూవీస్ అంటారు. ఆ తర్వాత మనకి ఈ ఎంయూవీస్ వచ్చినాయి, మొబైల్ యూటిలిటీస్ అని. ఓకే, సో నంబర్ ఆఫ్ కేటగిరీస్ అదే. సో ఇవన్నీ కలిపి మనం జనరల్ గా కార్ అని పిలుస్తాం. ఓకే, ఒక కారుకు ఉండే లక్షణాలన్నీ వీటికి ఉంటాయి. ఏముంటాయి? కారుకు ఉంటే ఒక 4 చక్రాలు ఉండాలి, స్టీరింగ్ ఉండాలి, లోపల సీట్లు ఉండాలి, ఇంజిన్ ఉండాలి, ఓకే, ఫ్యూయల్ ఉండాలి, అది డీజిల్ కానీ పెట్రోల్ కానీ తాగాలి. ఓకే, ఇలాంటివన్నీ కూడా జనరల్ లక్షణాలన్నీ కూడా మనం కారులో చెప్తాం. ఈ కార్ నుంచి ఈ కేటగిరీస్ అన్ని వస్తాయి. ఓకే, సో దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ అన్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఇన్హెరిటెన్స్ అంటే అదనమాట వారసత్వం. ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే ఆబ్జెక్ట్ అని చెప్తున్నామో, ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అని చెప్తున్నామో, ఈ ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అనేది ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ ని సపోర్ట్ చేయాలి. అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఇంకో కొత్త ఆబ్జెక్ట్ కి జన్మనిచ్చేలాగా ఉండాలి. దీని నుంచి ఇంకొకటి మనం కొత్తగా క్రియేట్ చేయగలగాలి. సింపుల్ గా చెప్పాలంటే అదనమాట ఇన్హెరిటెన్స్ అంటే. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ ఫీచర్. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం. ఓకే, మీరు పాలిగాన్ అనే మాట విన్నారా? పాలిగాన్ విన్నారా? పాలిగాన్ అనే మాట విన్నారా? హలో, ఏంటమ్మా పాలిగాన్ అంటే? ఏంటమ్మా పాలిగాన్ అంటే? చెప్పండి, పాలిగాన్ అంటే ఏంటి? పాలి అంటే మెనీ అని అర్థం. వెరీ గుడ్. పాలి అంటే మెనీ. పాలిగాన్ అంటే? పాలిగాన్ ఈజ్ ఏ షేప్. ఇన్ మ్యాథమెటిక్స్ లో మీరు కనుక చూస్తే షేప్ అన్నమాట. ఓకే, మనకి స్క్వేర్, ట్రయాంగిల్ మీకు తెలుసు కదా. స్క్వేర్ అంటే 4 సైడ్లు ఉంటాయి, ట్రయాంగిల్ అంటే 3 సైడ్లు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ పాలిగాన్ అంటే మెనీ సైడ్స్ అన్నమాట. 4 సైడ్స్, 5 సైడ్స్, 6 సైడ్స్, హెక్సగాన్ కానీ లేకపోతే ఆక్టగాన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి పాలిగాన్స్ అన్నమాట. ఓకే, విచ్ హ్యాస్ మెనీ సైడ్స్. అలానే ఇక్కడ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే మీనింగ్ ఏంటంటే విచ్ కెన్ పెర్ఫార్మ్ మెనీ ఆపరేషన్స్. ఓకే, విచ్ కెన్ పెర్ఫార్మ్ మెనీ ఆపరేషన్స్ అంటే దానికి పేరు ఒకటే ఉంటది కానీ అది చాలా పనులు చేయగలదు. పేరు ఒకటే ఉంటది, అది చాలా పనులు చేయగలదు. సింపుల్ గా ఏంటి, మీరు కనుక సిలో ప్లస్ గురించి మీరు వినే ఉంటారు. ప్లస్ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ అనే సింబల్ మనకి ఎలా ఉపయోగపడుతుందో చెప్పగలరా ఎవరన్నా? చెప్పండి, సిలో ప్లస్ అనే సింబల్, ప్లస్ అనే సింబల్ ఎలా ఉపయోగపడుతుంది మనకి? చెప్పండి. యాడ్ చేయడానికి సార్. ఏం యాడ్ చేయడానికి? ఏదో నంబర్స్ ని యాడ్ చేయడానికి కానీ. ఓకే, ఎలాంటి నంబర్స్ ని యాడ్ చేయడానికి? ఇంటిజర్స్ కావచ్చు, లేకపోతే ఫ్లోట్ నంబర్స్ కావచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏవైనా 2 నంబర్స్, ఆ నంబర్స్ ఏవైనా అవ్వచ్చు. ఓకే, సో ఏ ప్లస్ కెన్ యాడ్ 2 ఇంటిజర్స్, ఏ ప్లస్ కెన్ యాడ్ 2 ఫ్లోట్స్, ఏ ప్లస్ కెన్ యాడ్ 2 డబల్ నంబర్స్, ఏ ప్లస్ కెన్ యాడ్ 2 రియల్ నంబర్స్. అంతేనా? ప్లస్ అనేది ఒకటే సింబల్ కానీ ఎన్ని రకాల నంబర్స్ యాడ్ చేసి చూడండి. అలానే దీంతో పాటుగా ఏ ప్లస్ క్యాన్ కన్కాటినేట్ 2 స్ట్రింగ్స్. 2 పేరుల్ని పక్క పక్కనే జత చేయగలదు. ఓకే, సపోజ్ నా పేరు ఉంది అనుకోండి, రవితేజ. మామూలుగా నా పేరు సో రవి తేజ అనేది 2 డిఫరెంట్ వర్డ్స్ తీసుకుంటే కనుక ఈ ప్లస్ అనేది ఆ 2 డిఫరెంట్ వర్డ్స్ అంటే రవి ప్లస్ తేజ అని రాశాను అనుకోండి, రిజల్ట్ ఏమొచ్చింది అనుకుంటున్నారు? రవి తేజ అని చెప్పి దగ్గరకు వచ్చేస్తుంది. Okay, so a plus can perform addition on numbers. A plus can perform concatenation among the strings. Strings అంటే తెలుసు కదా, పేర్లు. సో ప్లస్ అనే సింబల్ ఒకటే ఉంటది కానీ దానికి చాలా రకాల ఆపరేషన్స్ ఉంటాయి. సో సింపుల్ గా అదే పాలిమార్ఫిజం అంటే. ఓకే, పాలిమార్ఫిజం అంటే చాలా ఫంక్షన్స్ చేయడం. ఓకే, విచ్ కెన్ పెర్ఫార్మ్ మెనీ ఫంక్షన్స్ బట్ హ్యావ్ ఏ సింగిల్ నేమ్. ఒకటే పేరు ఉండిద్ది కానీ చాలా పనులు చేయగలదు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ లో కనుక మీరు చూస్తే డ్రా అనేది కామన్ నేమ్ గా మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నిట్లో కూడా. డ్రా 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 అంటే డ్రా అంటే ఆ షేప్ ని గీయడం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏ షేప్స్ ని డ్రా చేస్తున్నాము చూడండి. సర్కిల్ ని డ్రా చేస్తున్నాము, ఒక బాక్స్ ని డ్రా చేస్తున్నాము, ఒక ట్రయాంగిల్ ని డ్రా చేస్తున్నాం. సర్కిల్ అంటే రౌండ్ గా ఉంటది, బాక్స్ అంటే స్క్వేర్ షేప్ లో ఉంటది, ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి. ఓకే, సో వీటన్నిటిని డ్రా చేయడానికి మనం ఒకే ఒక ఫంక్షన్ వాడుతున్నాం, డ్రా. సో ద నేమ్ ఈజ్ ఏ సింగిల్ వన్. ఒకే ఒక పేరు ఉంటది కానీ ఇట్ కెన్ పెర్ఫార్మ్ మెనీ ఫంక్షన్స్. Okay, it can draw a circle, it can draw a box, or it can draw a triangle. Okay, that can be called as polymorphism. So oka language ni meeru object oriented programming language ani pilavali ante
దాంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ఇంకొక ఫీచర్ ఏంటి అంటే పాలిమార్ఫిజం. ఓకే, సో ఈ ఫీచర్ కూడా మనకి ఖచ్చితంగా యాడ్ అయి ఉండాలి. ఓకే, సో ఇంకొకసారి చూడండి, మనం ఒక లాంగ్వేజ్ ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలవాలి అంటే దానికి ఖచ్చితంగా ఉండాల్సిన 4 ఫీచర్స్ అమ్మాయి, బాగా గుర్తు పెట్టుకోండి, మీ మైండ్ లో అలా ఉండిపోవాలి. ఏంటి ఆ 4 ఫీచర్స్ అంటే డేటా అబ్స్ట్రాక్షన్, అంటే డేటాని మనం హైడ్ చేసి ఉంచాలి, దాచిపెట్టి ఉంచాలి, బయట కనపడనీయకుండా చేయాలి. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ అంటే మీరు చూసారు కదా, డేటాను మధ్యలో పెట్టి మనం మూసేస్తాం. సో దట్ డేటా ఈజ్ ఓన్లీ విజిబుల్ టు దట్ రిలేటెడ్ ఫంక్షన్స్, బయట వాటికి కనిపించదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నమాట. ఓకే, ఇక్కడ పర్సన్ అనే ఆబ్జెక్ట్ మీరు కనుక చూస్తే, పర్సన్ అనే ఆబ్జెక్ట్ కి నేమ్, బేసిక్ పే అనేవి 2 డేటా ఐటమ్స్. సో ఈ నేమ్, బేసిక్ పే అనే డేటా ఐటమ్స్ వేరే వాళ్ళు ఎవరికి కనిపించవు. ఎవరికి కనిపిస్తాయి? ఆ ఆబ్జెక్ట్ లోపల ఉన్న శాలరీ, ట్యాక్స్ అనే ఫంక్షన్స్ కి మాత్రమే కనిపిస్తాయి. ఓకే, సో ఇలా మనం లోపల పెట్టి దాచిపెట్టేస్తాం అనమాట. సో ఈ ఫీచర్ నే మనం డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తాం. ఇదిగోండి ఇలా ఉంటుంది, మనం డయాగ్రామ్ లో కనుక చూపిస్తే ఇలా చూపిస్తాం అనమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది ఆబ్జెక్ట్ లోపలికి వచ్చింది, ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది మనం చూపించి బయటికి పంపిస్తాం. కానీ అసలు ఈ బాక్స్ లోపల ఏం జరుగుతుంది అనేది మనం బయట వ్యక్తులకి తెలియనివ్వం. ఓకే, సో దిస్ ఇస్ డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్హెరిటెన్స్. ఓకే, వారసత్వం. ఒక లాంగ్వేజ్ ఊప్స్ లాంగ్వేజ్ అంటే ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వాలంటే ఖచ్చితంగా అది ఇన్హెరిటెన్స్ ని సపోర్ట్ చేయాలి. వారసత్వం అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్, వాటి నుంచి ఇంకొక ఆబ్జెక్ట్, వాటి నుంచి ఇంకో ఆబ్జెక్ట్, ఇలా జనరేట్ అయ్యి ఒక ఫెసిలిటీ అనమాట. ఓకే, ఆ ఫెసిలిటీ అనేది మనం ఖచ్చితంగా కలిగించాలి ఇన్హెరిటెన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా. దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే పాలిమార్ఫిజం. సో ఈ పాలిమార్ఫిజం అంటే ఏంటంటే సింగిల్ నేమ్ మెనీ ఆపరేషన్స్. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు మీరు, ఒకే పేరు ఉంటుంది, చాలా పనులు చేయగలదు. ఓకే, ఈ ఆబ్జెక్ట్ లో ఉండే ఫంక్షన్స్ కి ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ ఒక షేప్ ని డ్రా చేయడం అనేది ఇక్కడ కామన్ నేమ్. ఓకే, మనం దీన్ని ప్రతిసారి సర్కిల్ డ్రా చేయడానికి ఒక ఫంక్షన్, బాక్స్ ని డ్రా చేయడానికి ఒక ఫంక్షన్, ట్రయాంగిల్ డ్రా చేయడానికి ఒక ఫంక్షన్, ఇలా ఇన్ని పేర్లతో మనం సపరేట్ గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బికాస్ ఇట్ సపోర్ట్స్ పాలిమార్ఫిజం. వీ కెన్ సింప్లీ సే డ్రా. సో డ్రా అనే ఫంక్షన్ కనుక మనం పిలిచాము అంటే ఇట్ కెన్ డ్రా ఏ సర్కిల్, ఇట్ కెన్ డ్రా ఏ బాక్స్, ఇట్ కెన్ డ్రా ఏ ట్రయాంగిల్. ఓకే, అలా ఒకే పేరుతో చాలా ఆపరేషన్స్ చేయగలిగే ఫెసిలిటీనే పాలిమార్ఫిజం అంటే. సో అవర్ ఊప్ లాంగ్వేజ్ మస్ట్ సపోర్ట్ దిస్ పాలిమార్ఫిజం. ఓకేనమ్మా, సో ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 ఫీచర్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా. ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు ద లాస్ట్ పార్ట్ ఇదేమో మీరు అడగచ్చు. ఈ 4 ఫీచర్స్ మీకు క్లియర్ అన్నమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? హలో, ఊప్ అప్లికేషన్స్. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ వలన అసలు మన అప్లికేషన్ అంటే తెలుసు కదా, మనం ఎక్కడెక్కడ దీన్ని ఉపయోగిస్తాం. అంటే మనం దీన్ని చదువుకుంటున్నాము, దీని గురించి ఇన్ని ప్రోగ్రామ్స్ ఇవి నేర్చుకుంటాం, ఇంత డెవలప్మెంట్ చేస్తామంటే దీని వల్ల మనకి ఎక్కడో చోట ఉపయోగం అనేది ఉండాలి ఖచ్చితంగా. సో ఎక్కడెక్కడ మనం ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఉపయోగిస్తామంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపించాను, ఇంకా నంబర్ ఆఫ్ చాలా ఉంటాయి. ఓకే, ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఫస్ట్ వన్, రియల్ టైమ్ సిస్టమ్స్. రియల్ టైమ్ సిస్టమ్స్ అంటే ఏంటి? మనకి టైం అనేది చాలా ఖచ్చితత్వంగా పనిచేయాల్సిన సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ లాంచింగ్. ఓకే, తెలిసే ఉంటుంది కదా, మీరు ఆల్రెడీ మన స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉంటారు. రాకెట్ లాంచింగ్. సో ఒక రాకెట్ ని లాంచ్ చేయాలి అంటే దాంట్లో చాలా ప్రిషియస్ టైంలో మనం దాన్ని లాంచ్ చేయాలి. అంటే 0.0001 ఏ మాత్రం తేడా జరిగినా సరే మనకి రాకెట్ లాంచింగ్ అనేది ఫెయిల్ అయిపోతుంది, అది పైకి ఎగిరి కింద పడిపోతుంది. సో ఎక్కడైతే మనకి టైం అనేది చాలా క్రిటికల్, ఖచ్చితంగా నేను సపోజ్ 10 AM అంటే 10 AM కి జరగాల్సిందే, 1 సెకండ్ కూడా దాటాల్సిన పరిస్థితి రాకూడదు. సో ఎక్కడైతే మనకి టైం అనేది చాలా క్రిటికల్ పాయింట్ గా ఉంటుందో దాన్ని మనం రియల్ టైమ్ సిస్టమ్ అంటాం. రియల్ టైమ్ సిస్టమ్. అలాంటి రియల్ టైమ్ సిస్టమ్స్ లో ఈ ఊప్స్ కాన్సెప్ట్స్, ఈ ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని వాడతారు, మన జావా లాంటివి వాడతారు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డేటాబేసెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్. ఓకే, డేటాబేసెస్ అంటే సింపుల్ గా ఏం లేదు, మనకు సంబంధించిన డేటా మొత్తాన్ని ఒక చోట కూడేస్తే వచ్చేది డేటాబేస్ అనమాట. డేటాబేసెస్ అనేది కలెక్షన్ ఆఫ్ డేటా, డేటా మొత్తాన్ని ఒక చోటకు చేరిస్తే దాన్ని డేటాబేస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ చూసే ఉంటారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ సైట్స్ ఉన్నాయి కదా, వాటిల్లో మనకి హ్యూజ్ డేటా ఉంటుంది. అంటే మీరు నంబర్ ఆఫ్ ఐటమ్స్ దాంట్లో మీరు వెతకచ్చు. ఓకే, నంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, A to Z మీకు అన్ని దొరుకుతాయి. సో మరి అన్ని ఐటమ్స్ ని వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు?
చాలా చాలా ఏమంటారంటే ఒక స్పెసిఫిక్ ఒక సిస్టమాటిక్ గా ఐటమ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తా ఉంటాయి, ఎలా పడితే అలా రావు. గమనించారా మీరు? అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఐటమ్స్ అన్ని చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటాయి. ఓకే, ఎలా పాసిబుల్ అయింది అంటే వాళ్ళ ఐటమ్స్ అన్నిటిని కూడా ఈ డేటా బేసిస్ లో ఒక క్రమ పద్ధతిలో పేర్చుకుంటారు. దాని వలన ఎప్పుడు మనకి ఏది కావాలో అది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి డేటా బేసెస్ ని మెయింటైన్ చేయడానికి, అలాంటి డేటా బేసెస్ ని డెవలప్ చేయడానికి ఈ ఊప్ లాంగ్వేజెస్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సిమ్యులేషన్స్. ఓకే, సిమ్యులేషన్స్ అంటే ఏంటి? నిజంగా మనం అక్కడ లేకుండా ఉన్నట్లే మనం ఊహించుకోవటం. ఓకే, సిమ్యులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పైలట్ అయ్యారు. ఓకే, విమానాన్ని నడిపే ఒక పైలట్ అయ్యారు. మీరు పైలట్ కోర్స్ చదివినంత మాత్రాన మిమ్మల్ని డైరెక్ట్ గా తీసి విమానంలో కూర్చోబెట్టి విమానాన్ని నడపమని చెప్పరు, అంతేనా? ముందేం చేస్తారు? సిమ్యులేటర్ లో కూర్చోబెడతారు. అంటే ఒక రూమ్ ఉంటుంది, ఒక గదిలాగా ఉంటది. ఆ విమానం లోపల ఎలాగైతే ఉంటుందో, అంటే పైలట్ కూర్చునే ప్లేస్ ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటది. ఓకే, అక్కడ ఒక సీట్ ఉంటుంది మీరు కూర్చోడానికి, అంటే పైలట్ కూర్చోడానికి. మీరు దాంట్లో కూర్చుంటారు, కంట్రోల్స్ అన్ని అలానే ఉంటాయి. మీరు అక్కడ ఎలా ఆపరేట్ చేస్తే మీ రూమ్ లో సేమ్ ఆ చైర్ కానీ ఆ మూమెంట్ కానీ సేమ్ అలానే ఉంటది. ఓకే, అంటే ఒక విమానాన్ని మీరు నిజంగా నడిపితే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణమే, అలాంటి పరిస్థితులే ఆ రూమ్ లో ఉంటాయి అన్నమాట. దాన్నే సిమ్యులేషన్ అంటారు. సిమ్యులేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నిజమైన దాంట్లో అడుగు పెట్టే ముందు ఒక రిహార్సల్ లాంటిది అనమాట. ఓకే, సో సిమ్యులేటర్ కూడా మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సిమ్యులేటర్ లో మీరు ఏవైతే ఫీలింగ్ పొందుతారో అదే ఫీలింగ్ మీకు రేపు విమానంలో ఉంటుంది అనమాట. సో అలాంటి స్పెసిఫిక్ సిమ్యులేషన్స్ ని మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ ఊప్స్ లాంగ్వేజెస్ మనకి బాగా ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇది మీ అందరికి బాగా తెలిసిన మాట, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ స్మార్ట్ ఫోన్స్ లో కూడా ఏఐ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? కృత్రిమైనటువంటి ఆలోచన, కృత్రిమైనటువంటి మేధో సంపత్తి. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ మీరు గమనించే ఉంటారు, మీరు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ, అంటే మీకు అర్థమవడం కోసం నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మీరు షాపింగ్ చేసేటప్పుడు సపోజ్ ఈ రోజు మీరు మీ యాప్ ఓపెన్ చేసి ఫోన్స్ గురించి చూశారు. ఓకే, రేపు ఎల్లుండో మళ్ళీ మీరు అమెజాన్ చేసినప్పుడు మీరు గమనిస్తే ఇంతకు ముందు వచ్చినప్పుడు మీరు ఫోన్స్ చూసారు, సో ఫోన్స్ కేటగిరీలో కొత్తగా వచ్చిన ఫోన్స్ ఇవి అని మీకోసం డిస్ప్లే చేసి చూపించింది. మీరు ఫోన్స్ అడగలేదు దాన్ని, అసలు మీరు ఫోన్స్ గురించి అడగలేదు దాన్ని. కానీ ఆటోమేటిక్ గా ఏం చేసింది అంటే మీరు ఇంతకు ముందు ఏవైతే మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారో అవి మీరు ఇప్పుడు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అని దానికి అదే ఒక అసెస్మెంట్ చేసి సిస్టమ్ చేసింది ఆటోమేటిక్ గా. ఇది మనం అంటే కస్టమర్స్ మనం చేయము, అక్కడ కూర్చొని అమ్మేవాడు చేయడు. సిస్టమ్ ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటది. అర్థం చేసుకొని మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ ని ముందే చూపించింది. ఇదిగో లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఇవి చూసారు, ఇవి కొనాలనుకుంటున్నారేమో, కొత్తవి వచ్చిన ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్. మీకు అర్థం అవటానికి ఇంకా రోబోట్స్ అనేవి ఏంటి? మీరు చెప్పిన పనులు చేస్తే దానితో పాటుగా కొన్ని కొత్తవి కూడా అవి నేర్చుకుంటాయి. అంటే మనం చేసే పనులు అవి అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ అవి కొత్తగా కొన్ని పనులు నేర్చుకుంటాయి. సో ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టెక్నాలజీ ద్వారా పాసిబుల్ అయింది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు రోబోటిక్స్ లో ఉపయోగిస్తారు, అదే డిఫరెంట్ టెక్నాలజీ. ఓకే, సో కృత్రిమంగా ఆలోచించే విధానాన్ని డెవలప్ చేయడం కోసం ఈ ఊప్స్ లాంగ్వేజెస్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్. ఆఫీస్ ఆటోమేషన్ అంటే ఏంటి? మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కాలర్షిప్ తీసుకోవాలనుకోండి. ఓకే, ఇంతకుముందు అంటే మా టైంలో స్కాలర్షిప్ తీసుకోవాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఉండేది. ఓకే, ఆఫీస్ వాళ్ళు ఎప్పుడు షెడ్యూల్ వేసేవాళ్ళు, ఆ షెడ్యూల్ వేసినప్పుడు వెళ్ళి అప్లికేషన్ తీసుకోవాలి, అప్లికేషన్ ఫిల్ చేయాలి, దాని మీద చాలా మంది సైన్లు పెట్టించాలి, మళ్ళీ అవన్నీ తీసుకెళ్లి స్కాలర్షిప్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి కాలేజ్కి రిపోర్ట్ వచ్చి ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా లేకుండా ఏం చేశారు? ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా లేకుండా మీకు సింపుల్ గా ఆన్లైన్ చేసేసారు, అవునా? సో ఆన్లైన్ లో ఏంటి? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన కాలేజీలోని మన ఆఫీస్లోని సిస్టమ్ లో మీ నేమ్ కానీ లేకపోతే మీ ఆధార్ కార్డు కానీ కొడితే మీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఓకే, మీకు స్కాలర్షిప్ రావాలా లేదా ఇక్కడ మనకు ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేసేస్తారు, మీ దగ్గర నుంచి ఒక థంబ్ తీసేసుకుంటారు. సింపుల్. స్క్రీన్ షేరింగ్ ఆగిపోయింది సార్. మళ్ళీ ఆగిపోయిందా? ఒక్క నిమిషం. రావట్లేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తుందమ్మా? ఎస్ సార్. కనిపిస్తుందా? ఎస్ సార్.
ఎస్ సార్. ఓకే 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 అయిపోవచ్చిందిలే, ఇంకొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను. ఓకే, సో ఆఫీస్ ఆటోమేషన్ అంటే అదనమాట. అంటే సింప్లిఫై చేయడం, మనకు మొత్తం కూడా ఇప్పుడు ఆన్లైన్ లోనే లభిస్తున్నాయి. ఇంత ముందులాగా మనం ఆ పేపర్లు పట్టుకొని లైన్ లో గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ బై ప్లేసింగ్ యువర్ థంబ్ యూ కెన్ యాక్సెస్ ఆల్ యువర్ డేటా. అంటే మన డేటా మొత్తం కూడా ఆన్లైన్ లో ఫీడ్ చేయడం జరిగింది. అలాంటి ఆటోమేషన్ సిస్టమ్స్ ని, అంటే ఆటోమేషన్ అంటే ఏం లేదు, ఆటోమేటిక్ అదే చేసేసుకుంటా ఉంటది. మనుషుల పరంగా మనం ఏమి ఇంటర్వెన్షన్ లేకుండా, మనం పేపర్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేకుండా మొత్తం కూడా కంప్యూటర్ చేసుకునే పని ఆఫీస్ ఆటోమేషన్ అంటే. ఓకే, అలాంటి సిస్టమ్ ని డెవలప్ చేయడానికి కూడా మనకి ఊప్ లాంగ్వేజెస్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలానే లాస్ట్ వన్ చూస్తే క్యాడ్-క్యామ్ సిస్టమ్స్ అంటారు. అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ మేనేజ్మెంట్. అంటే ఇది మన సివిల్ ఇంజనీర్ వాళ్ళు బాగా ఉపయోగిస్తారు. ఓకే, ఒక బ్రిడ్జిని కట్టే ముందు లేదా ఒక ఇంటిని కట్టే ముందు దానిని పోలిన నమూనాని వాళ్ళ సిస్టమ్ లో డెవలప్ చేయడానికి ఈ లాంగ్వేజెస్ బాగా ఉపయోగపడతాయి. ఎందుకు నమూనా డెవలప్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు గమనిస్తే ఒక బ్రిడ్జిని కట్టే ముందు దాని దగ్గర చాలా పరిస్థితులు వాళ్ళు గమనించాలి. ఓకే, ఒక నది మీద ఒక బ్రిడ్జి కట్టే ముందు ఆ బ్రిడ్జి ఏ షేప్ లో ఉండాలి, ఆ బ్రిడ్జి ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది, అంటే అక్కడ గాలులు ఎక్కువ వీస్తాయా, లేకపోతే వర్షాలు ఎక్కువ పడతాయా, లేకపోతే అక్కడ చలి ఎక్కువగా ఉంటుందా, ఓకే, ఏ పర్టికులర్ వెదర్ లో అంటే ఏ వాతావరణంలో అది ఎలా బిహేవ్ చేస్తుంది. ఓకే, ఒక బ్రిడ్జి నిజంగా అక్కడ గాలులు బాగా వీస్తున్నాయి అనుకోండి, వీళ్ళు డైరెక్ట్ గా బ్రిడ్జి కట్టేస్తే ఆ గాలులు ఎక్కువ వస్తే అది కుప్పకూలిపోయింది. సో అలాంటి పరిస్థితి లేకుండా ముందు ఏం చేస్తారంటే వాళ్ళు సిమ్యులేషన్ చేస్తారు. ఓకే, దానికి సంబంధించిన డిజైన్ అంతా కూడా ఈ క్యాడ్-క్యామ్ సిస్టమ్స్ లో సివిల్ ఇంజనీర్స్ చేస్తారు. ఓకే, మొత్తం సిస్టమ్ లోనే చేస్తారు. అంటే రియల్ టైమ్ లో ఒక బ్రిడ్జి కడితే ఎలాంటి వాతావరణం అయితే, ఎలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి, అలాంటివి వీళ్ళు సిస్టమ్ లో కల్పిస్తారు. సో దట్ దే కెన్ అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి. అలానే మెకానికల్ ఇంజనీర్స్, ఆటోమొబైల్ ఇంజనీర్స్, ఓకే, ఒక మెషిన్ ని డిజైన్ చేయడానికి, ఒక వెహికల్ అంటే ఒక కార్ కానీ, ఒక బస్సు కానీ, లేకపోతే ఒక వెహికల్ అంటే ఏదైనా బైక్ కానీ, ఇలాంటివి డిజైన్ చేయడానికి వాటికి సంబంధించిన మోడల్స్ అన్ని కూడా వాళ్ళు సిస్టమ్ లోనే చేస్తారు ఫస్ట్. ఓకే, అది మనం చేసినట్లుగా పెయింట్ లోనో మనం చేస్తారు కదా, పెయింట్ లోనో ఫోటోషాప్ లోనో చేయటం కాదు, చాలా క్లిష్టమైన ప్రక్రియ అది. అలాంటి ఆ క్లిష్టమైన సాఫ్ట్వేర్స్ డిజైన్ చేసేదే ఈ క్యాడ్-క్యామ్ అన్నమాట. సో ఈ క్యాడ్-క్యామ్ సిస్టమ్ ని డెవలప్ చేయడం కోసం కూడా మనం యూప్స్ లాంగ్వేజెస్ ని ఉపయోగించడం జరిగింది. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇంకా మన యానిమేషన్స్ కానివ్వండి, సినిమాల్లో ఉపయోగించే విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి ఆబ్జెక్ట్ అండ్ ప్రోగ్రామింగ్ కి అప్లికేషన్సే. ఓకే, అంటే మనం ఈ ఆబ్జెక్ట్ అండ్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటాం కదా, దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అనే దానికి చెప్తున్నాను అనమాట మీకు. అప్లికేషన్స్ అంటే అవి ఏదైనా ఒకటి మనం డెవలప్మెంట్ చేసాము అంటే దాన్ని ఎక్కడో ఒక చోట మనం ఖచ్చితంగా ఉపయోగించాలి. అప్లికేషన్, ఆ ఉపయోగించే ప్రక్రియ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అనేది మొత్తం కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. ఓకే, ఇంకా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, మనకి శాంపుల్ కి కొన్ని సరిపోతాయి. ఓకేనమ్మా, సో ఇది ఈ రోజు క్లాసు. ఓకే, సో